10వ తరగతి రాజధర్మం పాఠ్యభాగం. ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి శ్రీకృష్ణదేవరాయలు. ఆయన రాసిన ఆముక్తమాల్యద నుండి గ్రహించబడింది. ఈ పాఠ్యభాగ ఇతివృత్తం నాయకత్వ లక్షణాలు, ప్రక్రియ, ప్రబంధం. మొట్టమొదటగా చదవండి, ఆలోచించి చెప్పండి. మొదట చదవండి, ఆలోచించి చెప్పండి. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు, చూద్దాం. బుద్ధిమంతుండు సాధించు బుద్ధి చేత, బాహుబలుడు జయించు దౌర్బలము చేత, యోగ్యుడైన నరేశుడు యుక్తి చేత కార్యసిద్ధిని చెందును కౌరవేశ. ఈ పద్యం విదుర నీతి ద్వితీయాశ్వాసం 26వ పద్యం నుంచి ఇచ్చాడు. ఇక్కడ భావం చూస్తే, తెలివి గలవాడు తన బుద్ధిని ఉపయోగించి పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. భుజబలంతో, శరీర శక్తితో బలం ఉన్నవాడు పనుల్లో విజయాన్ని సాధిస్తాడు. అంటే శరీరంలో బలం ఉన్నవాడు భుజబలంతో విజయాన్ని సాధిస్తాడు. సరైన రాజు యుక్తితో, అంటే బుద్ధి బలాన్ని, శరీర బలాన్ని తగు విధంగా ఉపయోగించుకుంటూ పనులను సాధిస్తాడు. రాజుకు బుద్ధి బలం ఉండాలి, శారీరక బలం ఉండాలి. ఈ రెండూ ఉంటేనే ఆ రాజు అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తాడని చెబుతుంది ఈ పాఠ్యభాగం. అయితే పాఠ్యభాగ ఉద్దేశం చూస్తే, గొప్ప నాయకులుగా ఎదగడానికి అవసరమైన లక్షణాలు, సామర్థ్యాలను తెలుపుతూ విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయడం ఈ పాఠం ఉద్దేశం. ఒక గొప్ప నాయకుడిగా ఎదగడానికి ఏ లక్షణాలు ఉండాలి, నాయకత్వ లక్షణాలను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఈ పాఠ్యభాగం ఇచ్చారు మనకి. విద్యార్థికి నాయకత్వ లక్షణాలు కూడా ఉండాలి. ఒక లీడర్షిప్ క్వాలిటీస్ అంటాం, అవి కూడా విద్యార్థికి చాలా అవసరం. ఇక ఈ పాఠ్యభాగాన్ని రచించిన కవి గురించి తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, శ్రీకృష్ణదేవరాయలు. 16వ శతాబ్దికి చెందినవాడు. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులువ వంశ ప్రభు. సంస్కృత, ఆంధ్ర, కన్నడ భాషలలో పండితుడు. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధూ ప్రీణనము, జ్ఞాన చింతామణి, రసమంజరి మొదలైన మధుర కావ్యాలు రచించాడు. అష్టదిగ్గజ కవి పండితులను పోషించడంతో పాటు తెలుగులో ఆముక్తమాల్యద ప్రబంధాన్ని రచించాడు. సాహితీ సమరాంగన సార్వభౌముడు, మూరు రాయర గండడు, ఆంధ్ర భోజుడు ఆయన బిరుదులు. రాయలవారి రచనల్లో సామాన్య జనుల జీవితాలలో కనబడే చిన్న చిన్న సంగతులే అద్భుత రసాత్మక ఆవిష్కరణలవుతాయి. రాయలు తన చిన్నతనంలో సామాన్య ప్రజల మధ్య తిరుగుతూ వారి జీవితాలను సూక్ష్మంగా పరిశీలించి ఉండడం వల్ల సహజ సుందర వర్ణనలు వారి రచనల్లో కనిపిస్తాయి అని ప్రతీతి. తెలుగు సాహిత్యంలో ఈ యుగాన్నే, అంటే ఈ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన యుగాన్నే ప్రబంధ యుగం అని అంటారు. ఈ పాఠ్యభాగం ఆముక్తమాల్యదలోని చతుర్థాశ్వాసం నుండి గ్రహించబడింది. చతుర్థాశ్వాసం, 4వ ఆశ్వాసం, మొత్తం 7 ఆశ్వాసాల ప్రబంధం ఆముక్తమాల్యద. దీనికే విష్ణు చిత్తీయం, గోదాదేవి కళ్యాణం అనేటువంటి పేరు. గొప్పనైనటువంటి గ్రంథం. ఆంధ్ర మహావిష్ణువు, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణువు తన కలలో కనిపించి తెలుగు భాషలో ఒక అద్భుతమైన గ్రంథాన్ని రాయమని అడిగినప్పుడు ఆముక్తమాల్యద గ్రంథాన్ని రచించడం జరిగింది. శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజ కవులను పోషించాడు. తెలుగు సాహిత్యానికి పెద్ద పీట వేశాడు. ప్రబంధ రచనలను ప్రోత్సహించినటువంటి గొప్ప కవి, గొప్ప రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆ శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యద నుండి ఈ పాఠ్యభాగం మనకు గ్రహించబడింది. ఇక ప్రక్రియ చూస్తే, ప్రకృష్టమైన బంధం కలది ప్రబంధం. ప్రకృష్టమైన అంటే గొప్పదైన. పురాణేతిహాసాల నుండి ఏదైనా చిన్న కథాంశాన్ని గ్రహించి కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి స్వతంత్ర కావ్యంగా రాయబడేది ప్రబంధం. కథా వస్తువు ఆద్యంతం ఉంటుంది. కథకు, పాత్ర పోషణకు, భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది. పురాణాల నుండి, ఇతిహాసాల నుండి ఒక చిన్న కథాంశాన్ని గ్రహించి
కవులచే అష్టాదశ వర్ణనలతో పెంచి పోషించి ఒక స్వతంత్ర కావ్యంగా రాస్తే దాన్ని మనం ప్రబంధం అంటాం. అందుకే ఇక్కడ కథా వస్తువు మొదటి నుండి చివరి వరకు ఉంటుంది. కథకు, ఆ కథలో ఉన్న పాత్ర పోషణకు, ఒక భావ సంపదకు తగిన స్థానం ఉంటుంది ప్రబంధంలో. ఈ పాఠ్యభాగ నేపథ్యం: యమునాచార్యులు తన శాస్త్ర పాండిత్యంతో పాండ్యరాజును జయించి అర్ధరాజ్యం గెలుచుకున్నాడు, పరిపాలన చేస్తున్నాడు. క్షాత్ర ధర్మంతో యజ్ఞాలు, దాన ధర్మాలు చేశాడు. గురువైన శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించి రాజధర్మాలను బోధించే సందర్భంలోనిది ఈ పాఠం. అయితే యమునాచార్యుని గురువు శ్రీరామమిశ్రుని ఉపదేశంతో రాజ్యాన్ని కుమారునికి అప్పగించేసి ఆ కుమారునికి రాజధర్మాలు చెబుతాడు. ఆ రాజధర్మాలు ఏ విధంగా ఉంటాయి? రాజు అంటే నాయకుడు, అంటే నాయకుడికి ఏ లక్షణాలు ఉండాలి, ఎలా పరిపాలన చేయాలి, తన క్రింది ఉద్యోగులను ఎలా చూసుకోవాలి, ఎవరిని ఎలాంటి పదవుల్లో నియమించాలి, ఇవన్నీ కూడా మనకి నాయకత్వ లక్షణాలు కిందికి వస్తాయి. ఒక రాజు గెలిచినప్పుడు ఎలా ఉండాలి, ఓటమి చెవి చూసినప్పుడు కూడా ఆ ఓటమిని అంగీకరించేటువంటి స్వభావం రాజుకు ఉండాలి. ఇటువంటి రాజుకు, నాయకునికి ఎటువంటి లక్షణాలు ఉండాలో యమునాచార్యుడు తన కుమారునికి చెప్పేటువంటి, బోధించేటువంటి సందర్భంలోనిదే ఈ పాఠ్యభాగం.